ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు యొక్క కృప ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దేవుడు ఈ విధంగా ఈ యొక్క 11వ మాసంలో కూడా 15 రోజులు గతించి ఈ 17వ తేదీ ఐ థింక్ ఆల్మోస్ట్ 16 రోజులు అయిపోయింది. సో ఈ 3వ వారంలో మనం ప్రవేశించాం. ప్రభు కృప, అనుదినపు కాపుదల, సంరక్షణ ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. సో దేవునికి మహిమ కలుగును గాక. మనము తప్పక కృతజ్ఞత చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మనం ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. సో మన యొక్క టాపిక్ మీరు హెడ్లైన్ ఒకవేళ తమ్లైన్ చూసి ఉండొచ్చు. హౌ ద క్రియేటర్ స్పీక్. సృష్టికర్త ఎలా మాట్లాడతాడు, ఆయన మాట్లాడుతున్నాడని ఎలా మనకు రుజువు అని మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లోనే మనం చూస్తాం. ఆ ప్రారంభ వచనాల్లోనే దేవుని యొక్క వాక్యం ఇలా తేటగా చెప్తుంది. దేవుడు పూర్వకాలంలో నానా సమయాలలో నానా విధాలుగా ఆయన మాట్లాడాడు, పలు విధాలుగా ఆయన మాట్లాడాడు. ఈ ఒకే విధంగా ఆయన మాట్లాడతాడు అని ఏమీ లేదు. నానా రకాలుగా ఆయన పలికాడు, మాట్లాడుతున్నాడు. ఆయన పలుకులు వినబడుతున్నాయి. దీన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనంలో దేవుడు ఈ యూనివర్స్ ద్వారా ప్రపంచములు ఆయన నిర్మించాడు కదా, ఈ యూనివర్స్ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అని వ్రాయబడి. దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రకృతిని ఎటువైపు నుంచి మనం చూస్తున్న కనబడుతున్నవన్నీ మనకేం చెప్తున్నాయంటే మా వెనుక సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఈ పర్వతములను స్థాపించిన వాడు ఆయనే. భూమికి సముద్రానికి ఆయన మధ్య ఆనకట్టి వేసింది. భూమి మీదకి నీళ్లు రాకుండా ఇసుకను ఆయన నియమించాడు. సో నక్షత్రాల సమూహమును, సూర్యచంద్రాలని ఆయన ఎందుకు నిర్మించాడు? ఇవన్నీ మాట్లాడుతున్నాయి. దేవుని యొక్క మాటలు తమను ఎలాగా తాము ఎందుకు కలుగు చేయబడ్డామో, ఎలా కలుగు చేయబడ్డామో, దేని నిమిత్తమై ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో, ఇప్పటికీ ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్ర రహస్యాలు అన్నీ కూడా స్టిల్ ఈ రోజుకి ఆ విధంగా ఎందుకున్నాయో అనే విషయాలు అవి తమ యొక్క జీవితం ద్వారా, తమ క్రియల ద్వారా అవి తేటపరుస్తూ వస్తున్నాయి. దాన్ని ప్రపంచము ఆయన యొక్క మాటలు, ప్రపంచం అంతరిక్షము ఆయన మాటలను విశుద్ధపరుస్తూ ఉంది, తెలియచేస్తూ వస్తుంది అని. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఒకసారి నీవు పరిశీలించుకో. దేవుడు నాతో మాట్లాడలేదు అని బాధపడతా కూర్చోకుండా ఒక్కసారి నీ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించు. ఏదైనా తన స్థానాన్ని విడిచి మరొక స్థానంలోకి వెళ్ళి మరొక పనులు ఏమైనా చేస్తుందా? ఏదైనా ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక చిన్న సాధువైన మన ఇంటిలో పెంచేటువంటి ఈ యొక్క ఆవు, దూడ, బర్రెలు, వీటిని బట్టి ఈ విధంగా చిన్న కుక్క పిల్లలు, కుక్కలు, వీటన్నిటిని మనం సాధారణంగా పెంచుతున్నాం. సో ఏ జీవైనా సరే తన స్టైల్ని మార్చుకొని ఇంకొక జీవిని అనుసరిస్తున్నాయా? ఎక్కడైనా మనం గమనించగలమా? సాధారణంగా అటువంటి స్థితిని మనం చూడం. ఏ జీవి తన పని తానే చేసుకుంటుంటుంది, తన యొక్క జీవితాన్ని, కర్తవ్యాన్ని అది కొనసాగించుకుంటుంటుంది. కానీ మానవుడైతే తాను కలుగు చేయబడినటువంటి విధానాన్ని విడిచిపెట్టి అసలు ఎందుకు ఇంకా ఇట్లా ఉన్నాను అనుకుంటూ రకరకాలుగా భిన్నమైన ఆలోచనలతో ఉండేవాళ్ళు లేకపోలేదు. మాకు అబ్బాయి పుడితే బాగుండని మగపిల్లలు పుట్టని తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లలకి అబ్బాయి డ్రెస్సులు వేసి అబ్బాయి ఈమె అని సరదాగా ముచ్చట పడుతూ ఉంటారు. ఇక ఈ అమ్మాయే అబ్బాయిగా ఉన్నాడు,
దేవునికి స్తోత్రం అంటూ దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు వేరని, ఆయన మనకు అబ్బాయిని ఇవ్వకుండా అమ్మాయిని ఇచ్చాడని ఒక్కొక్క విధంగా ఆయన మీద మనం సనుగుతా గొనుగుతూ ఉంటున్నాం. సేవే దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కృతజ్ఞత అసలు చెప్పటం లేదు. ప్రియులారా, దేవుని ఆత్మకు మనం అప్పగించుకొని మనల్ని ఎందుకు ఆయన నిర్మించాడో ఆ ఉద్దేశాన్ని కలిగి గుర్తెరిగి దాని ప్రకారం మనం జీవించాలి. ఈ దినముల అంతము ద్వారా అంతములోకి వచ్చినటువంటి మనకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సృష్టి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. సరాసరి దేవుడిని యొక్క స్వరమే నీకు వినబడుతూ దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, నా ఎద్దుకు రండి, నీకు యెహోవా నీకు సెలవిచ్చు వాక్కు అని ప్రవక్తైన యిర్మీయాతో మాట్లాడాడు. అలాగే నీతో కూడా ఆయన అనేక సందర్భాలు, ఒకవేళ నీ పేరు పెట్టి మాట్లాడవచ్చు, లేక నీ పేరు లేకపోయినా నీ క్రియలను బట్టి అయినా నీతో మాట్లాడవచ్చు. దేవునికి తెలీదా? యాకోబు నీ పేరు అడుగుతున్నాడు పదే పదే, నీ పేరేంటో నాకు చెప్పు అని. దేవుడికి తెలుసు, కానీ నోట్లో నుంచి రావాలి. అప్పుడు దేవుడు ఆయన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నోరు తెరిచి నేను యాకోబునే ఏశావును కాను అని యథార్థతను దేవునికి చెప్పాడో, యథార్థంగా ఉన్నటువంటి వానికి ఆయన ఏ మేలు చేయక మానుడు అని రాడు. ఈ విధంగా దేవుని చేత నువ్వు యథార్థతను సాక్ష్యం పొంది దేవుని యొక్క స్వరానికి నువ్వు విధేయురాలుగా నువ్వు కొనసాగినట్లయితే నిత్యముగా దేవుడు నీకు ఆయన నీతో మాట్లాడినటువంటి ఆ సందర్భాలని నీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు, తను కలుగు చేసిన సృష్టి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి మనం ఈ ఉదయకాలం ముందు మన జీవితంలో దేవుని యొక్క స్వరం మనం వింటున్నప్పుడు విధేయత కనపరచాలి, లోబడాలి. అప్పుడే మనకు దీవెన ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, అయ్యా, మీరు అంత్యదినములలో నానా సమయాలలో నానా విధాలుగా అయ్యా ఈ యొక్క జనులైన మా అందరితో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, మరి ఈ రోజున తండ్రి ఎవరైతే మీ యొక్క నాయన సృష్టిని గురించి ధ్యానిస్తూ చూస్తూ వాటి ద్వారా నేను నా జీవితాలు కుటుంబాలు కట్టబడాలని మీ సన్నిధిలో ఎవరైతే అప్పగించుకుంటున్నారో మీకు సాక్షిగా ఉండునట్లుగా ఒక్కొక్క బిడ్డను మీ కృపతో నాయన బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సాయం చేయండి. మీకు సాక్షులైన బిడ్డలకు ఎదుగుటకు కృపతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రాముఖ్యంగా సృష్టికర్త యొక్క స్వరాన్ని వింటూ గైకొంటూ దాని ప్రకారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గుర్తెరగాలి. నానా విధాలుగా ఆయన మాట్లాడుతాను. బిలాముతో మాట్లాడింది అంతకు ముందేమో డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. కానీ బిలాముకు నోరిచ్చి బిలాము ఆ గాడిదతో సంభాషణ విన్న తర్వాత ఈ యొక్క బిలామును గురించి దేవుడికే బాధ అనిపించింది. ఆలోచించండి, ఈ యొక్క పశువు ఇది ఎట్లా మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచించేలా అది మాట్లాడుతుంటే ఈయన కూడా ఉల్టా మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. జాగరూకులమై
మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి. ఆయన యొక్క స్వరానికి, ఆ వాక్యానికి మనం విధేయత కనపరచాలి. ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడాలి. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.